ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల బంద్కు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది। ఇందులో భాగంగానే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈరోజు డిగ్రీ కళాశాల బంద్ను పీడీఎస్ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా 6,400 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి। వీటిని విడుదల చేయకపోవడం నిజంగా బాధాకరం। ఈ రోజు అనేక మంది విద్యార్థులు డిగ్రీలు అయిపోగొట్టుకొని బీటెక్లు అయిపోగొట్టుకొని ఫీజు రింబర్స్మెంట్లు రాక ఈ విద్యా సంస్థ వాళ్ళు ప్రైవేట్ విద్యా సంస్థ వాళ్ళ విద్యార్థులకు టీసీలు ఇవ్వక తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి సంగతులు కూడా మనకు తెలిసిన విషయమే। ఇప్పటికైనా తల వంచి ఏదైతే ఆ రోజు నారా లోకేష్ బాబు గారు తన పాదయాత్ర మొత్తం నేను విద్యా వ్యవస్థను గాడిలో పెడతానన్నటువంటి నారా లోకేష్ బాబు గారు 1.5 సంవత్సరం తన పదవి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గెలిచింది, అయినా కానీ ఇంతవరకు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం అంటే విద్యార్థుల పట్ల ఏ విధమైనటువంటి వైఖరి అవలంబిస్తా ఉందో కూటమి ప్రభుత్వం మనందరం అర్థం చేసుకోవాలి। ఇప్పటికైనా తల వంచి ఏదైతే నారా లోకేష్ బాబు గారు తన పాదయాత్రలో విద్యా వ్యవస్థకి నేను గాడిన పెడతాను, విద్యా వ్యవస్థను అన్ని రకాలుగా నేను సరిచేస్తానన్నట్టు నారా లోకేష్ బాబు గారు ఆలోచించాలి। 6,400 కోట్ల రూపాయలు ఇప్పటికే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి, వాటిని విడుదల చేయాలి। అలాగే డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఏవైతే షెడ్యూల్ ఉన్నాయో వాటిని పూర్తిగా అమలు చేసే విధంగా బీటెక్ కౌన్సిలింగ్ అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి। లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని తెలియజేస్తా ఉన్నాం। లేదా మీకు చేత కాదా మీరు తక్షణం రాజీనామా చేయండి లోకేష్ బాబు గారు, అంతేగాని ఇలా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు గురి చేసి విద్యార్థుల్ని తప్పుదోవ పట్టించే విధంగా విద్యా వ్యవస్థను తప్పుదోవ పట్టించే విధంగా మీ కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది। మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పీడీఎస్ గా। ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా అంటే మీరు 6,400 కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి, అలాగే డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి వాటి షెడ్యూల్ ని విడుదల చేయాలని మేము పీడీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం। నా పేరు వీరేంద్ర, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి।